ఏంటి పావురం ఎగురుకుంటూ వస్తుంది, పుల్లలన్నీ వేసింది. అందులోంచి ఒక పుల్ల తీసుకొని చెవులో పెట్టుకున్నా. నేను కనపడకుండా పోయానట. అమ్మో, నిజమేనా? నిజమేనా? తెలంగాణ వచ్చింది కళ వచ్చినట్టు తెల్లారుగానే వచ్చిన కరెంట్ ఏం ఒట్టుకుపోతున్నాయి. అరే కళలో పావులు కట్టెలు కులవేసింది కదా, నిజంగా కులలు ఉన్నాయి. నేను కళ అనుకున్నదే అంటే ఇందులో ఏదో ఒక పుల్ల చెవులో పెట్టుకుంటే మాయైపోతుంది అనమాట. ఓ అదృశ్యమయ్యే పుల్ల ఇందులో ఉంటుంటుంది. ఏదో ఏ పుల్ల అవుతుంది తెలుసుకోవటం ఎట్లా? ఇది తీసుకొని మా ఆవిడ దగ్గర పోయి మా ఆవిడ అడుగుతా. ఒక్క పుల్ల చెవులో పెట్టుకొని ఎప్పుడు కనపడకుండా పోయాను కనుక్కుంటే అది నేను ఫాలో కావచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు మా ఇంట్లో కనుక మా దగ్గరికి బంగారం వస్తున్నాను, బంగారం వస్తున్నాను. బంగారం, పద్మ బంగారం. ఏంటండి ఏదో పుల్లలు పట్టుకొని వచ్చారు, ఏంటవి? పుల్లల సంగతి తర్వాత చెప్తా కానీ ఇప్పుడు అడిగానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఇది చెవిలో పెట్టుకుంటా. నేను ఇప్పుడు కనపడుతున్నానా? కనపడుతున్నారు. అయ్యో, కనపడుతున్నానా? ఇప్పుడు చెప్పు మరి, కనపడుతున్నానా? కనపడుతూనే ఉన్నారు. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? అయినా కనపడుతున్నానా? చెయ్యి. ఇప్పుడు చెప్పు, కనపడుతున్నానా? కనపడకపోవడం ఏంటండి? నాకేమైనా సైట్ వచ్చింది అనుకున్నారా? మీరు ఎందుకు అడుగుతున్నారో ఏంటో. నీ సైట్ గురించి కాదు బంగారం, అదని తర్వాత చెప్తా కానీ కనపడుతున్నారా చెప్పు. ఇది ఇప్పుడు కనపడుతున్నానా? కనపడుతూనే ఉన్నారు. అయ్యో, ఇది కూడా పని చేయట్లేదా? చూస్తుంది దీని సంగతి ఈసారి. బంగారం, ఇప్పుడు కనపడుతున్నానా? ఏమిటి ఇన్నిసార్లు అడుగుతున్నారు? బాబా, కనపడట్లేదని చెప్తే ఒక పని అయిపోద్ది. నాకేం కనపడట్లేదండి. మీరు ఎక్కడున్నారు? ఓకే, కనపడలేదన్నమాట. అంటే ఇది అదృష్టం చేసే పుల్లు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూడు. ఏంటో చెప్పబెట్టకుండా ఫోన్ తీసుకొని వెళ్తున్నారు. ఏదో టెన్షన్లో ఉంటారులే, మళ్ళీ తెచ్చిస్తారు. ఎక్కడికి వెళ్తారు? పక్కనే ఉండే అన్నయ్య కదా, తెచ్చివచ్చులే. మళ్ళీ ఏ టెన్షన్లో ఉన్నారో ఏమో. ఫోన్ ఎత్తుకొచ్చినా కానీ వాళ్ళు ఎవరు చూడలేదు, నువ్వు కనపడలేదు అనమాట. ఇప్పుడు ఈ ఇంట్లోకి పోయి ఇంతకంటే ఖరీదైన ఐటమ్ మీద కొట్టేయాలి.
ప్రేక్షకులందరికీ అభివందనాలు. తెలుగువారికి పాట అంటే ఆరోగ్యాన్ని ఆనందమైన, ఆవేశమైన, విరహమైన, విషాదమైన, భక్తి అయినా, వ్యక్తి అయినా, కళ అయినా, కలపైనా పాటలు ఎక్కువ డబ్బులు బాకీ ఉన్నాయి అడగట్లేదు, బంగారం ఎత్తుకపోతుంటే కూడా నేను పట్టలేదు. అంటే ఇప్పుడు నేను ఈ పుల్ల పెట్టుకోవటం వల్ల ఎవరికి కడపట్టం లేదు అని కన్ఫర్మ్ అయింది. మంచిగా దొంగ దొంగ అనాలి. అయ్యో పుల్ల ఉంది కదా, అక్కడ కూడా కనపడ్డావు. నేను చూసిన, కావాలనే చేసిన నీ సంగతి చెప్తామని. అరే నేను కనపడాలనుకున్నా. కనపడుతున్నా అరే అరే చూసిరా అనుకుంటాను నేను. అందరికి కనపడ్డావు. అరే కనపడలేదు అనుకున్నా నేను. ఎన్ని డ్రామాలు కావాలని నీ సంగతి చెప్దామని చేసినాం అట్లా. అరే అయ్యో తప్పైంది పోలీసులు పట్టి ఇది ఎక్కడిది? ఇది అక్కడ న్యాయ సెంటర్ పట్టుకొచ్చిన. మరి అదే మరి ఈ ఫోన్ కూడా వాళ్ళది. ఇది పావురం కర్రలు అన్ని నేనే ఆడి డ్రామానే అంతా. నేనే తెచ్చేసిన కర్రలు, పావురాలు వేసి అనుకుంటున్నా. అదే మరి నువ్వు కర్రలు కంటుంటే నువ్వు పావురం గివురం కొత్త పుల్ల పడుతుంది, మ్యాజిక్ పుల్ల, అవన్నీ నేనే విన్నా. అరే ఇని నేనే వేసిన పుల్లలు. అట్లా అనుకోలే, నీ సంగతి కలబడ్డది కదా తెల్లారు నిజమే అనుకున్నా. నువ్వు నా డబ్బులు ఇక్కడ డ్రామాలు ఎప్పుడు డబ్బులా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే ఎన్ని జాగ్రత్త ఎన్ని బంగారం ఎత్తుకొచ్చినా ఏం ఎత్తుకొచ్చినా తీసుకోపోయినా వదిలిపెట్టండి మమ్మల్ని. పద్ధతి కాదు. కట్టేసిగా పోలీస్ స్టేషన్ తాడు ఉంటాయండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.